దర్శకుడు శంకర్ సినిమా అనగానే ప్రేక్షకుడు చాలా పెద్దగా గొప్పగా ఆశిస్తాడు. సినిమాలో చాలా గొప్ప విషయం ఉంటుందని అనుకుంటాడు. ఇంతకు ముందు శంకర్ చేసిన సినిమాలతో అతనిపై అంచనాలు అంతలా పెరిగాయి. మరి 28 ఏళ్ల క్రితం తీసిన భారతీయుడు సంచలనం సృష్టించింది. ఆ సినిమాకు సీక్వెల్గా భారతీయుడు 2 తీయడం, ఈ సినిమాలో కూడా లంచం అవినీతిపైనే యుద్ధాన్ని ప్రకటించడంతో ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ మరింతగా పెరిగాయి. అయితే సినిమాలో చాలా పాత్రలను అసంపూర్ణంగా వదిలేశాడు డైరెక్టర్. ఈ సినిమాలో ప్రీచింగ్ ఎక్కువైపోయింది. భారతీయుడు సినిమాలో సేనాపతి అవినీతి పరులను అంతమొందించే విధానం ప్రతి సన్నివేశం ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తుంది. ఆ సినిమాలో అతని కుటుంబానికి జరిగిన అన్యాయం, భావోద్వేగాలు ఉంటాయి. కానీ భారతీయుడు 2కి వచ్చేసరికి మాత్రం యాక్షన్కి బదులు భారతీయుడు చెప్పే సోది ఎక్కువైపోయిందనే టాక్ వినిపిస్తోంది. సినిమా 3 గంటల నిడివి ఉండడం కూడా ప్రేక్షకుల అసహనానికి కారణమైందంటున్నారు. సినిమా ఆరంభం బాగానే ఉంది. హెల్త్, ఎడ్యుకేషన్ విభాగాల్లో అవినీతి వలన ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు అనే విషయాలు చాలా బాగా చెప్పారు. కానీ భారతీయుడు వచ్చి ఈ అవినీతి పరులని ఎలా సమాజానికి చూపిస్తాడు, ఎలా వాళ్ళని దోషిగా నిలబెడతాడు అని ప్రేక్షకులు ఎదురు చూశారు. కానీ దర్శకుడు ఆ సన్నివేశాలన్నీ చాలా చప్పగా తీసేశాడు. ముందుగా చెప్పినట్లుగా ప్రీచింగ్తో పాటు చాలా సన్నివేశాలని సాగదీశాడు కూడా. సెకండ్ హాఫ్లో అయితే 1-2 భావోద్వేగ సన్నివేశాలు తప్పితే అంత ఆకట్టుకునే సన్నివేశాలు లేవని చెప్పాలి. సినిమాలో చాలా సన్నివేశాలు మరీ సినిమాటిక్గా అనిపించాయి. ఎక్కడా సహజత్వం కనిపించదు. శంకర్ సినిమాలో ఉండే ఆ అద్భుతమైన ఛాయాగ్రహణం, సంగీతం ఈ సినిమాలో మిస్ అయ్యాయి. రెండో సగంలో వచ్చే ఆ చేజింగ్ సన్నివేశం మరీ సాగదీసేశాడు. వెరసి శంకర్ భారతీయుడు 2 ఒక మామూలు సినిమా అయిపోయింది. ఇక నటీనటుల విషయానికి వద్దాం. కమల్ హాసన్ వివిధ రూపాల్లో వైవిధ్యంగా కనపడతారు. అతని గొంతు రకరకాలుగా ఉంది. కొన్నిసార్లు సూట్ అయింది, కొన్నిసార్లు ఏదోలా ఉంది. సిద్ధార్థ్ ఒక యూట్యూబర్ పాత్రలో మంచి నటన కనపరిచాడు. రెండో సగంలో అమ్మ పోయినప్పుడు చేసే సన్నివేశంలో చాలా బాగా చేశాడు. రకుల్ ప్రీత్ సింగ్ పాత్ర అంతగా లేదు. ప్రియా భవానీ శంకర్ తన పాత్రకి తగ్గట్టుగా చేసింది. బాబీ సింహ సిబిఐ అధికారిగా బాగున్నాడు. ఇక సముద్రఖని పాత్రలో కొత్తదనమే లేదు. ఎస్జే సూర్య కేవలం 2-3 సన్నివేశాలకు పరిమితమయ్యాడు. జాకిర్ హుస్సేన్, పీయూష్ మిశ్రాతో ఇంకా చాలామంది నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. సిద్ధార్థ్ తన ఫ్రెండ్స్తో కలిసి సోషల్ మీడియా వేదికగా అవినీతి, అన్యాయాన్ని క్వశ్చన్ చేస్తారు. బార్కింగ్ డాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతూ అందులో అవినీతి పరుల మీద ఫన్నీ సెటైరికల్ ఎపిసోడ్స్ నడిపిస్తుంటాడు. సిద్ధార్థ్ తండ్రి సముద్రఖని అవినీతి నిరోధక శాఖలో పనిచేస్తుంటారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాల్ని ఎదిరించాలని అరవింద్ ఆరాటపడుతుంటాడు. కానీ తిరిగి సిద్ధార్థ్కే సమస్యలు వస్తుంటాయి. సిద్ధార్థ్ అండ్ గ్యాంగ్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. చివరకు ఈ అవినీతిని అరికట్టాలంటే కమల్ హాసన్ రావాల్సిందే అని ఈ నలుగురు కలిసి కమ్బ్యాక్ ఇండియన్ అనే #ను ట్రెండ్ చేస్తారు. చివరకు సేనాపతి అంటే కమల్ హాసన్ రంగంలోకి దిగుతాడు. సేనాపతి యువతకిచ్చిన సందేశం ఏంటి? ఆ సందేశాన్ని పాటించిన యువతకు ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? కమ్బ్యాక్ ఇండియన్ #, నుంచి గో బ్యాక్ ఇండియన్ #, ట్రెండ్ అయ్యే పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ఈ క్రమంలో సేనాపతిని పట్టుకునేందుకు రంగంలోకి దిగిన సిబిఐ ఆఫీసర్ బాబీ సింహ పాత్ర ఏంటి? ఈ కథలో సకల కళా వల్లభుడు సద్గుణ పాండ్యన్ ప్రాముఖ్యత ఏంటి అన్నదే కథ. మొత్తానికి భారతీయుడు 2 సినిమాలో శంకర్ స్థాయిలో గ్రాండియర్, ఆ విజువల్స్ అన్నీ కనిపిస్తాయి. కానీ ప్రధానమైన ఎమోషన్, ఆ కనెక్టివిటీ మిస్ అయినట్లుగా అనిపిస్తుంది. లంచగొండితనం, అవినీతి అనేవి ఇప్పుడు చాలా రొటీన్గా మారిపోయాయి. వాటిని తెరపై ఎంత ఇంట్రెస్టింగ్గా చూపిస్తామన్న దానిపైనే రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. ఈసారి సేనాపతి అందరినీ విసిగించేశాడని అంటున్నారు. శంకర్ తన పట్టుని కోల్పోయినట్లుగా అనిపిస్తుంది. మరి ఆ స్థాయి మ్యాజిక్ను కూడా చూపించలేకపోయాడు. అనిరుద్ధ్ మ్యూజిక్ కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది.